సమస్యను పరిష్కరించాలని రేషన్ డీలర్లు కథం తొక్కారు. కమిషన్ ఇవ్వడం లేదని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. 5 నెలల నుంచి 5,000 గౌరవ వేతనం ఇవ్వడం లేదని మండిపడ్డారు. డీలర్ కుటుంబాలకు హెల్త్ కార్డు ఇవ్వాలన్నారు. డీలర్లలో ఉన్నటువంటి విద్యావంతులకు శాఖాపరంగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయకిరణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఇందిరా పార్క్లో కూడా నిరసన తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చింది ఎన్నికల సమయంలో, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు అనే విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ డీలర్లు అనేక సమస్యలతో సతమతం అవుతున్న నేపథ్యంలో కూడా దాదాపు 5 నెలల నుండి కూడా కమిషన్ రావట్లేదని చెప్పేసి మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రేషన్ డీలర్ల సమస్యలు ఏంటి, వాటి సమస్యలను పరిష్కరించడానికి మీరు ప్రభుత్వం వైపు ఎలాంటి అడుగులు వేయబోతున్నారు? మేము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు మాట్లాడుతున్నాము. 17,000 మంది రేషన్ డీలర్ల తరఫున కాంగ్రెస్ గవర్నమెంటు మేనిఫెస్టోలో మా ప్రభుత్వం రాగానే రేషన్ డీలర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనము 300 కమిషన్ ఇస్తామన్నది. వాళ్ళు వచ్చి దాదాపుగా 22 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు గౌరవ వేతనం ప్రకటించలే, కమిషన్ పెంచలే. అది గాక గత 5 నెలల నుంచి మాకు కమిషన్ లేదు. పల్లె డీలర్లు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక విధిలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ ధర్నా చౌకలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. అయ్యా సీఎం గారు, మాకు అతి త్వరలో 5 నెలల కమిషను, మాకు గౌరవ వేతనము ప్రకటించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఉద్యమాలు చేయని కూడా మేము శాంతియుత ఉద్యమాలు చేయని కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, పండుగల సందర్భంగా ముందు అన్ని పండుగలు ఉన్నాయి కాబట్టి మా డీలర్ల ఆర్థిక వ్యవస్థని ఇమ్మీడియట్లీ గుర్తు చేసుకొని ఈరోజు కానీ రేపు కానీ వెంటనే మా 5 నెలల కమిషన్ విడుదల చేయాలి, మాకు గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలని కోరుకుంటున్నాం. మరోపక్క హెల్త్ కార్డులు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏమేమి డిమాండ్లు ఉన్నాయి, మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మా ప్రధాన డిమాండ్లు గత 10 ఏళ్ళ నుంచి నేను కొట్లాడుతున్నది హెల్త్ కార్డు, రేషన్ డీలర్ కుటుంబానికి కూడా హెల్త్ కార్డు కావాలనేది మా ప్రధాన డిమాండు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అని మేనిఫెస్టోలో కూడా ఇది కూడా పెట్టినారు, కానీ ఇంతవరకు మాకు అసలు ఇస్తలేరు. పల్లె డీలర్లది ముఖ్యంగా మేము 3 నెలల కోట ఒక్కటేసారి ఇచ్చినాము. ఆ 3 నెలల కోటకు 3 నెలల కిరాయి ఇచ్చినాం, కానీ మాకు ఇంతవరకు కమిషన్ లేదు. గుమాస్తాకు 3 నెలల గుమాస్తా వాళ్ళకి అది ఇచ్చినాం, దానికి కూడా మాకు ఇంతవరకు డబ్బులు లేవు. ఒక్కొక్క రేషన్ డీలరు 50,000 నుంచి 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టిళ్ళు. ఆ 50,000 వెళ్ళలేక పరిస్థితి దుర్భరంగా జీవిస్తున్నారు. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే సంబంధిత శాఖ మంత్రి బడ్జెట్ లేదని చెప్తున్నారు. మళ్ళీ ఎన్నికల సమయంలో మేము రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, మీరు ఏదైతే డిమాండ్ చేశారో ఆ డిమాండ్స్ అన్ని కూడా మేము నెరవేరుస్తామని చెప్పిన దాఖలు కూడా కనిపించాయి. మళ్ళీ అప్పుడో మాట ఇప్పుడో మాట అనుకోవచ్చా మనం? అదే అనుకున్నా కాబట్టి మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతున్నది. కంపల్సరీ ఇప్పటికైనా ఈ ధర్నాను చూసి మా ఈ వీడియో ద్వారా కానీ చూసినాక 100% మాకు గౌరవ వేతనం కానీ లేకుంటే 5 నెలల కమిషన్ కానీ వెంటనే విడుదల చేయాలి. అన్న చెప్పండి, ఈరోజు రేషన్ డీలర్లు ఎంతమంది ఇక్కడికి వచ్చారు, మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి, ఎలా ఉండబోతుంది మీ రాబోయే కార్యాచరణ? దాదాపు 200 మంది రేషన్ డీలర్లు ఇక్కడ రావడం జరిగింది. మాకు తక్కువ మందితో పర్మిషన్ రావడం వల్ల తక్కువ మంది రావడం జరిగింది. ప్రధానమైన డిమాండ్ 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నది ఏంటంటే, గౌరవంగా బతకడానికి, రేషన్ డీలర్ గౌరవంగా బతకడానికి 30,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వమని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే, ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 300 రేషన్ డీలర్కు 300 కమిషన్ ఇస్తాం, 5,000 గౌరవ వేతనం ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే ఎంబడే ప్రకటించండి, రిలీజ్ చేయండి అని చెప్తున్నాం. 5 నెలల నుంచి ప్రతి ఒక్క రేషన్ డీలరు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. హమాలీ ఇవ్వలేక, లాస్ట్గా మిషన్ ఒక రీఛార్జ్ చేయించుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. కాబట్టి తక్షణమే ఈ 5 నెలల కమిషన్ ఏదైతే ఉందో వెంబడే రిలీజ్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనకుండా స్టేట్ గవర్నమెంటే ప్రతి నెల కమిషన్ రిలీజ్ చేయాలి. అప్పుడైతే రేషన్ డీలర్ కొంచెం బాగుపడతాడని తెలియజేస్తాం. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికై ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే మేము అమలు చేయాలని చెప్పి అడుగుతున్నామే తప్ప మేము వేరేది మా కోరికలు కూడా కోరట్లేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు బడ్జెట్ లేదని ఇలా చెప్తారని చెప్పేసి వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పటికే 5 నెలల నుంచి కమిషన్ రాక కూడా మా కుటుంబాలు అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇది ఇలాగే కొనసాగితే మాత్రం మా సమ్మె ఉధృతంగా చేస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, ఇందిరా పార్క్.